ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పీఠం పేరా భక్తులదే. కనీసం ప్రభావం చూపని పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులు. 3వ స్థానంలో చెల్లని ఓట్లు. 4వ స్థానంలో నిలిచిన జీవి సుందర్. ప్రశాంతంగా ముగిసిన లెక్కింపు ప్రక్రియ. పుష్కరాల రేవు సమీపంలో నాటుపడవ బోల్తా పడి 2 మృతి. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం. గోదావరిలో రాకపోకలపై నియంత్రణ ఎక్కడా? బ్రిడ్జి లంకకు తరచూ పడవలపై ఎందుకు వెళ్తున్నారు? అసలు రాత్రి వేళ బ్రిడ్జి లంకకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారా? పడవ బోల్తా ఘటనలో 2 మృతి బాధాకరం. పుష్కర్ ఘాట్ పరిశీలించిన మాజీ ఎంపీ భరత్ రామ్ వ్యాఖ్యలు. జగన్ నీకు ప్రతిపక్ష హోదా అవసరమా? బీజేపీ సోము వీర్రాజు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరం తిరుగులేని విజయం సాధించారు. సమీప పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులపై పేరాభక్తుల విజయ బావుట ఎగురవేశారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల 28 టేబుళ్ల 8వ రౌండ్ నాటికి 2,18,997 ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం 1,24,702 ఓట్లు వచ్చాయి. చెల్లుబాటు అయిన ఓట్లు 1,99,208. చెల్లని ఓట్లు 19,789 అని అధికారులు ప్రకటించారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు 47,241 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి జీవి సుందర్ 16,183 ఓట్లు వచ్చాయి. ప్రధాన అభ్యర్థులు పేరభక్తుల రాజశేఖరం, దిడ్ల వీరరాఘవుల మధ్య 77,461 ఓట్ల వ్యత్యాసం ఉంది. అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జి మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో సోదరులు పేరాభక్తుల రాజశేఖరం గారు కానీ, కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వార్ వన్ సైడే అన్నట్టు బ్రహ్మాండమైన మెజార్టీతో 70-80 వేల మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మరి బ్రహ్మాండంగా గెలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి అనేక కష్ట నష్టాలు ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా రాగల రోజుల్లో ఈ కష్టాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా
పవన్ కళ్యాణ్ గారు మరి మోదీ గారి ఆశీస్సులతో వీళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరన్న వాస్తవాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఈ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటాం మా గర్వకారణం. మొదటిసారిగా 5కి 5 కూడా మరి మేము ఉంటాం గర్వకారణమే కాకుండా ఏదైతే ఎన్నికల ముందు మనం వాగ్దానాలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఉద్యోగస్తులకు కానీ అలాగే పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్యలని కూడా తీర్చడానికి శక్తివంచన లేకుండా రాజశేఖర్తో పాటు మేము కూడా ఖచ్చితంగా పనిపడి మేమిచ్చిన హామీలని కూడా అమలు చేసేటువంటి దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతామని కాకుండా ముఖ్యంగా మాకు ఓటేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులకు ఉద్యోగులకు వ్యాపారులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజమండ్రి గోదావరి నది పుష్కరాల రేవు సమీపంలో నాటుపడవ బోల్తా పడి 2 మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నదిలో ప్రమాదవశాత్తు ఒక నాటుపడవ బోల్తా పడిన ఘటనలో 2 మృతి చెందారు. రాజమహేంద్రవరంలోని సింహాచల్ నగర్, భవానీపురం, శాంతిపురం తదితర ప్రాంతాలకు చెందిన 23 మంది సోమవారం మధ్యాహ్నం పుష్కర్ ఘాట్కు 700 మీటర్ల దూరంలోని బ్రిడ్జి లంకకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పడవలో 11 మందిని పుష్కర్ ఘాట్లో దింపారు. మిగిలిన వారిని తీసుకురావడానికి పడవ మళ్లీ వెళ్ళింది. బ్రిడ్జి లంకలో ఉన్న మిగతా 11 మందిని ఎక్కించుకుని వస్తుండగా పాత రైలు వంతెన 8వ పిల్లర్ వద్దకు వచ్చేసరికి పడవలోనికి నీళ్లు రావడం చూసి అందరూ కంగారు పడ్డారు. ఆ హడావుడికి పడవ బోల్తా పడింది. 9 మంది నదిలోకి దూకి అక్కడి స్తంభాన్ని పట్టుకుని కేకలు వేశారు. దీంతో చుట్టుప్రక్కల ఉన్న మత్స్యకారులు ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయారు. కాసేపటికి పడవ నడిపిన వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనలో సింహాచల్ నగర్కు చెందిన కావల అన్నవరం, గాడా రాజు అనే 2 గల్లంతయ్యారు. విషయాన్ని తెలుసుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది, జిల్లా అగ్నిమాపక అధికారి లూథర్ కింగ్, సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తమ సిబ్బందితో పుష్కరాల రేవుకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. మత్స్యశాఖ అధికారులతో చర్చించి పడవలను రప్పించి అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు సంఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చినరాముడు, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు పుష్కరాల రేవుకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముమ్మర గాలింపు అనంతరం అన్నవరం, రాజు మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో నదీ గర్భంలో ఇసుక దిబ్బలపై చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా యంత్రాంగం పటిష్టమై నిఘా వ్యవస్థ రూపొందించుకోవాల్సి ఉంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సమయంలో కూడా రాజమండ్రి నగరం నడి మధ్యలో ఉన్న పుష్కరాల రేవుకి సమీపంలో ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉండడం నిజంగా విచారకరం. శాఖల మధ్య సమన్వయ లోపం, మానవ తప్పిదం, మరికొంత ఉదాసీనత వెరసి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. గోదావరి నదిపై నాటుపడవల్లో జనాలను తరలించడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి? నాటుపడవల సామర్థ్యం ఎంత? చిన్న చిన్న పడవల్లో ఎంతమంది ప్రయాణించవచ్చు? ఇలాంటి సమాచారాన్ని అంతా ఘాట్లలో తెలియజేసేలా ప్రత్యేక సూచికలతో బోర్డులను కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పరిసర ప్రాంతాలలో ఎక్కడ ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో సమాచారం వేగవంతంగా వచ్చేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, ఈరోజు ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర బ్రిడ్జి నెంబర్ 8 పిల్లర్స్ 8 దగ్గర మనకు తెలిసి 7:30 ఆ టైంలో 12 మంది వస్తున్న బోట్లో కింద పడిపోయి పోవడంతో 2 గల్లంతయ్యారు. ఆ 2 గురించి కూడా మనము పరిశీలన చేస్తున్నాము. ఎందుకు పోయారు, ఎలా జరిగిపోయింది అనే దానికి రిమైనింగ్ 10 మంది ఎవరైతే వచ్చారో, ఈదులాడుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా సమాచారం తెలియపరుస్తున్నాం. వాళ్ళు వచ్చిన వెంటనే అసలు ఎందుకు పోయారని పూర్తి వివరాలు మీ అందరూ తెలియపరుస్తాము. మిగతా 2 మాత్రం అక్కడే ఉన్నారు. వాటి కొరకు మనము NSFDC వాళ్ళని అడగడం జరిగింది. అలాగే గజయితగాళ్ళు వచ్చారు, అలాగే ఫస్ట్ చేస్తాం DSP గారు ఉన్నారు, పోలీసు బృందము, అలాగే ఫైర్ సర్వీసు, అలాగే JD ఫిషరీస్, రెవెన్యూ అంతా ఉన్నాము. వాటి 2 గురించి చూస్తున్నాము. ఏ సమయం జరిగింది సార్? వాళ్ళు మాకు తెలిసి సమాచారం ఇప్పుడు వాళ్ళ
రాజు అనే అతను వాళ్ళ బంధువు చెప్పడం ఏమిటంటే 2:30 టైంకి పోవడం జరిగిన సంఘటన మనకు తెలిసిన సంఘటన 7:30కి తెలిసింది. మత్స్యకారులు అంటారా, ప్రైవేట్ ఎవరైనా వెళ్ళారా? ప్రైవేట్ కానీ యాత్రికులు కానీ అటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళే పోయారు. అటువంటిది ఏం వేసుకోలేదు. మినిమం అంటే బోటు మునిగిపోయిందంటే మినిమం ఉండాలి కదా సార్, ఇక్కడే జరిగిందంట. పూర్తి సమాచారం మనం ఇప్పుడు మిగతా ఎవరైతే తప్పించుకొని వచ్చారో 12 మంది వాళ్ళని పిలవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఉన్నారు ఒక 2, వాళ్ళు వస్తే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. కాబట్టి అదే వాళ్ళిద్దరిని విచారణ చేస్తాము. వాళ్ళు విచారణ చేసిన తర్వాత దేని కొరకు పోయారు, ఎలా జరిగింది అనే పూర్తి సమాచారము మనం తెలుసుకొని మళ్ళీ తదుపరి చెప్తాం. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కోట్లింగాల ఘాట్ నుంచి సుమారు 12 మందితో బయలుదేరిన పడవ బ్రిడ్జిలంకి చేరుకొని తిరిగి ప్రయాణంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో హౌలాక్ బ్రిడ్జి 7-8 పిల్లర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బోట్లో నీరు ప్రవేశించి ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడం జరిగింది. అందులో నుండి 9 మంది ఈదుకుంటూ పక్కన పిల్లర్ నెంబర్ 8ని పట్టుకోవడం, ఆ టైంలో పక్కన ఉన్న జాలర్లు వాళ్ళని సురక్షితంగా ఒడ్డు చేరడం జరిగింది. బోటు డ్రైవర్ కూడా ఈ సంఘటన పట్ల ఎటు వెళ్ళిపోయాడు. 2 మటుకి అన్నవరం అనే అతను సింహాచలానికి సంబంధించి అన్నవరం, ఏజ్ 54 years. అట్లానే ఇంకొక అతను రాజు 25 years. వీళ్ళిద్దరు ఆచూకు తెలియట్లేదు. వీళ్ళ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ, పోలీసు అందరం కూడా సుమారుగా బోట్లు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ఉన్నారు. పోలీసులు గస్తీ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి. యువత కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా లోకల్ స్థానికులు, వాళ్ళు రకరకాల పనుల మీద వెళ్తుంటారు. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్ళారు? టూరిజం బోట్ లోపల ఉంది కదా, చూడాలి. దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. మీరు మత్స్యకారులను వదిలేస్తున్నారు, కానీ అలా కానీ చాలా జరుగుతున్నాయి. మీరు ఫోటో షూట్లు కానీ దానికనేది లోపల తీసుకొస్తున్నారు. దాని మీద కూడా నిఘా కొనసాగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఇటు మీద నిఘా పెడతామండి. ఈసారి ఎలాంటి ఇది జరగకుండా కూడా పూర్తి భద్రతా స్థాయిలో మనం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ లంకల మీద మీ సర్వేలెన్స్ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఇక్కడ 5 లంకలు 6 లంకలు ఉన్నాయి. అవునవును. ఏంటి జరిగిందని 6:30 అప్రాక్సిమేట్లీ. ఎవరైనా ఫోన్ చేశారా? అది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. ఏం జరిగిందండి? అదే ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళారండి సార్. అయితే ఇక్కడ 24 members బోట్లు ఎక్కారంట. అది పోలీసులు 12 మంది అంటున్నారు, మీరు 24 members అండి. ఆల్రెడీ వస్తున్నారు కదా, బోట్లో వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు కదా. ఎలా జరిగిందంటే ఇక్కడ 24 members ఎక్కితే ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి బోటు మునిగిపోతుందని చెప్పేటప్పటికి వెనక్కి తీసుకొచ్చి 10 మంది దింపేశారట. అప్పుడు బోటు మునిగిపోతున్నప్పుడు ఎలా 12 members ఎలా తీసుకెళ్తారు? ఐఎమ్ సేయింగ్ యూ టెల్ మీ. ఇందులో మీ చుట్టాలు ఎవరైనా? మా బ్రదర్ ఉన్నాడండి. కానీ ఇద్దరే చనిపోయారండి. వాళ్ళు 22 మంది సేపు. ఆల్రెడీ 10 మంది ఇక్కడ దింపేశారు. 12 మంది బోట్లు వెళ్ళినారు. 10 మంది సేఫ్ అయిపోయారు, 2 చనిపోయారు. ఆ 10 మంది వస్తే కదా క్లియర్ అవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. సమాచారం ఐ డోంట్ నో సార్. లైవ్ లో ఉన్న వాళ్ళు వచ్చినప్పటికీ వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. ఓకేనండి. మీ బ్రదర్ పేరు రాజు, వయసు 22, బర్మా, అది భవనీపురం. పుష్కరాల నేపథ్యంలో శాశ్వత కట్టడాలు నిర్మించే యోచన చేయాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మహాకుంభమేళా తరహాలో దేశమంతా మన వైపు చూసేలా గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పుష్కరాల అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని, తన నియోజకవర్గంతో పాటు రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు ఇంకా గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది యాత్రికులు, భక్తులు వస్తారని అంచనా ఉందని చెప్పారు. అయితే 6-7 నెలల ముందు పనులు చేపట్టడం కాకుండా వేసవిలో నదీ ప్రవాహం తక్కువ ఉంటుంది కనుక శాశ్వత కట్టడాలు, అభివృద్ధి పనులు ఇప్పటి నుంచే చేపడితే బాగుంటుందని సూచించారు. మనకు 2 వేసవి కాలాల సమయం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ శాశ్వత కట్టడాలు నిర్మించే యోచన చేయాలన్నారు.
ప్రణాళికాబద్ధంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గం పరిధిలోని కోటిలింగాల ఘాట్ను 2015 పుష్కరాలకు 1.2 కిలోమీటర్ల పొడవున రికార్డు స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆ ఘాట్లలో ఇప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సభకు తెలిపారు. మహాకుంభమేళాకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి నారా లోకేష్ తదితరులు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ కుంభమేళాకు అన్ని కోట్ల మంది భక్తులు వచ్చినా ఏర్పాట్లు బాగా చేశారని మీరు మంత్రి లోకేష్ చెప్పారని గుర్తు చేశారు. పుష్కరాలకు కూడా ఉపయోగించుకుని విజయవంతంగా చేయడానికి ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుంచే ప్రభుత్వం శాశ్వతంగా అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అంతకుముందు పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చిన సమాధానానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. గోదావరి పుష్కరాలపై గౌరవ మంత్రి గారి సమాధానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2027లో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సుమారు అంటే దాదాపు 2 ఏళ్ల సమయం ఉంది అధ్యక్ష. ఇక టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది. అలాగే మీరు ఈ వేసవికాలం, ఈ సంవత్సరం వేసవికాలంలో మనకు ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆలోచన ఉంటే ఒక ప్రణాళికతో వెళ్ళడానికి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2026 అంటే ఇంకా మనకు 2 వేసవి కాలాలే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి. అలాగే 6-7 నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు కానీ యాత్రికులు కానీ ఈ పుష్కరాల పైన అవగాహన సహకారం లభిస్తుంది అన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష. అలాగే ఇక్కడ జరిగే పనులు కూడా శాశ్వత నిర్మాణాలు అధికంగా ఉన్నాయా లేదా అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2015 పుష్కరాలు ఆనాడు చూసినట్లుంటే అధ్యక్ష, నా నియోజకవర్గంలోనే కోట్లింగాల దేవ్ ఘాట్ సుమారు 1.2 కిలోమీటర్స్ పొడుగైన ఘాట్ అధ్యక్ష, అది రికార్డ్. ఈ రోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు, అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కుంభమేళా మీరు చూశారు అధ్యక్ష, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారు, టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు, చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి టీం వెళ్ళున్నారు, మనవారు కూడా మీరు వెళ్ళారు, స్నానం ఆచరించారు, మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ లోకేష్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మీరు చూశారు ఏం జరిగిందో, ఎలా ఉందో, ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో, వారి అంచనాకి మించి ఎన్ని కోట్లు వచ్చున్నదో. ఈరోజు మనకు 12 రోజులు రాజమహేంద్రవరం, 12 రోజుల్లో మనం అంచనా ఒక 15 కోట్ల మంది మనం అంచనా వేస్తా ఉన్నాం. అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు, పుష్కరాలు, రాజమండ్రి రూరల్ ఉంది, రాజనగరం ఉంది, కొవ్వూరు ఉంది, ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని, తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా పవిత్రంగా విజయం చేయడానికి ఇప్పటి నుంచే ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గోదావరి లంకను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడమే కాకుండా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ ఎంపీ భరత్రాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం పుష్కర్ ఘాట్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎంపీ భరత్రాం మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు బోనాల బోట్ల మీద బ్రిడ్జి లంకకు వెళ్తున్నట్లు తెలుస్తుందన్నారు. అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పైగా రాత్రివేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పేకాట కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్రాం గుర్తు చేశారు.
మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ఆయన నిలదీశారు. ఒక ప్రక్క లంకలోని రెస్టారెంట్ దగ్గరకు టూరిజం బోట్లో జనం వెళ్తున్నారని, అలాంటప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారా అని భరత్రాం ప్రశ్నించారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. నిన్న ప్రమాదం రాత్రి 7 గంటలకు జరిగితే, నగర నడిబొడ్డులో ఘటన జరిగితే రెస్క్యూ ఆపరేషన్ టీం రాత్రి 11 గంటల ప్రాంతానికి వచ్చారంటే ఎంత అన్యాయమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే 12 మంది బోట్లో వెళ్తే 10 మందికి ఈత రావడం వలన వచ్చేసినట్లు చెబుతున్నారని, మిగిలిన 2 ఈత రాకపోవడం వలన ప్రాణాలు కోల్పోయారని అంటున్నారని భరత్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు జరుగుతుంటే అసలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా భరత్ పేర్కొన్నారు. ఏడాదిన్నరలో పుష్కరాలు రాబోతున్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఆయన ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో శంకర మఠం ఎదురుగా ఉండగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించి పాపికొండల టూర్కి సంబంధించి పర్యవేక్షణ చేయించామని భరత్ గుర్తు చేశారు. కనీసం దాన్ని 24 గంటలు పనిచేసేలా చూడాలి కదా అని ఆయన ప్రశ్నించారు. పర్యవేక్షణ జరగడం లేదంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరిగితే 20 లక్షలు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని భరత్రాం డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా, లేకపోతే వాళ్ళు చేపలు వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడ నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం, పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది. పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి హెవీగా జరిగిందంటే అనుకోవచ్చు. రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో 6th పిల్లర్ దగ్గర బోట్ నిలబడిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత అన్యాయం అండి? గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్లో 29 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరబడిపోతే 12 మంది అక్కడ మునిగిపోతే 10 మందికి ఈత వచ్చంట. వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. మరి మిగతా వాళ్ళు 2కి ఈత రాదో, మరి ఈత వచ్చో కూడా తెలియదు. మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది.
ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? వైసీపీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా అడిగే నైతికత లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. రాజమండ్రిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 2014లో 67 సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళావా? నాడు ప్రజాగొంతు వినిపించే అవసరం రాలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీని వదిలి రోడ్లు పట్టుకొని నడవలేదా అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ముఖం అసెంబ్లీలో చూడలేకనే జగన్ అసెంబ్లీకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే రాని ప్రతిపక్ష హోదాను అడిగితే అది రాదు. ఈయన అసెంబ్లీకి వెళ్లరని విమర్శించారు. జీవితాంతం అధికారంలో ఉండి దోచేయాలని అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బటన్ నొక్కి డబ్బులేస్తే చాలు అనుకుంటే ప్రజలు తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పారని వివరించారు. జగన్ హయాంలో ఇసుక, గ్రానైట్, గన్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా దెబ్బతింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి బాటలు వేస్తోందని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఏపీకి నిధులు భారీగా అభివృద్ధికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్లో 69,000 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే జలజీవన్ మిషన్లో నిధులు మంజూరు కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. కోనసీమలో టూరిజం అభివృద్ధికి పుష్కలంగా వనరులు ఉన్నాయి. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్కు వివరించారని తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, బూర రామచంద్రరావు, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు నిజమైన జడ్జిలు. మన యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. కింద ఆ బొమ్మెట్టి ఈ బొమ్మెట్టిని అవన్నీ ఆ ప్రభుత్వంలో చూస్తున్నారు, ఈ ప్రభుత్వంలో చూస్తున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ 29లో ప్రజలు ఇచ్చారు. ప్రజలు మీకు మేము అధికారం ఇచ్చాం, మీకు మేము అధికారం ఇచ్చినప్పుడు మీరు డెవలప్మెంట్ చేయండి, మీ యోగక్షేమాలు పట్టించుకోండి. అంతేగాని మీరు ఇసుక అమ్మేసుకోండి, మట్టి అమ్మేసుకోండి, బూడిద అమ్మేసుకోండి, దీనికోసం మీరు ఉన్నారంటే మీకు తర్వాత మీకు మంచి బహుమతి ఇస్తాం. ఇది వాళ్ళ ఆలోచన. దాన్ని ఆధారం చేసుకుని ఈవేళ ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం. ఆ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవ్వడం, హాజరై ప్రజాగళాన్ని మంచి మాటలు వెళ్ళకపోయినా పర్వాలేదు, నీ మనసులో వెళ్ళకూడదని ఉందంతే. వెళ్తే రఘురామకృష్ణరాజు చూడలేడు కాబట్టి వెళ్ళలేడు కాబట్టి ఏం చెప్తాడు? ప్రతిపక్ష హోదా ఇమ్మంటాడు. అది రాదు కాబట్టి దాన్నే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ దృష్ట్యా ఈ విషయాలకి ఏ విధంగా కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు క్యాపిటల్ అనేది మన రాష్ట్రానికి 4 అంశాల మీద ఆధారపడి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. వేళ ఒకటి పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు రావాలి. హైడ్రోజన్ హబ్బగా ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దబడాలి. దానికి ఆల్రెడీ కేంద్రం ఒక హైడ్రోజన్ హబ్ని విశాఖపట్నంలో 1,20,000 కోట్లతో ఎన్టీపీసీ తోటి ప్రారంభించింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా 1,000 కోట్లతోటి హైడ్రోజన్ హబ్బు. అంటే ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో సిఎన్జి తోటి కార్లు నడపాలి, అలానే ఎలక్ట్రికల్ తోటి కార్లు నడపాలి, ఎలక్ట్రికల్ స్టేషన్స్ మనకు పెట్టాలి, పెట్రోల్కి సంబంధించినటువంటి డీజిల్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ని మనం తగ్గించుకోవాలి, ఫారెన్ రిజర్వ్స్ మనం పెంపొందించుకోవాలి. ఒక యూనిట్ మోటార్ సైకిల్కి పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తుందనేది ఎవరికైనా అంచనా ఉందా? మన వాడికి రాత్రి ఛార్జ్ చేస్తే. గోదావరిలో బోటు బోల్తా ఒక దుర్ఘటన అని తెలుగుదేశం నాయకులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేలా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాలు ఇచ్చారని వివరించారు.
గోదావరిలో బోటు బోల్తా దుర్ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడలో ఉన్న ఇక్కడకు ఫోన్ చేసి పోలీసులను నివేదిక కోరారని వారు తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య మంగళవారం ఉదయం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దుర్ఘటనపై డీఎస్పీ, ఇతర పోలీస్ అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కాశీ నవీన్ కుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వల్ల సోమవారం నగరంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, అయితే కొందరు గోదావరి లంకల్లోని బ్రిడ్జ్ లంక వద్ద కోడి పందాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో సుమారు 12 మంది ఈ బోటుపై అక్కడకు వెళ్లారని పేర్కొన్నారు. వారు మద్యం సేవించి తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడిందని, వారిలో 2 ఈతరాక చనిపోయారని, మిగతా వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని వివరించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీస్ అధికారులతో ఇప్పటికే చెప్పారని ఆయన అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. నిన్నట జరిగిన గోదావరిలో పడవ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఏదైతే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంట్ నిమిత్తం మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వైన్ షాపులు మూసివేయడంతో మరి ఏదైతే దానికి అలవాటు పడి ఉన్నారో యువకులు మరి గోదావరి నది మీద పడవతో వెళ్ళి మరి అక్కడ చనిపోవడం చాలా దురదృష్టకరం. అక్కడ కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. అంటే పేకాట ఆడేది కానీ కోడి పందేలు కానీ జరుగుతుంటుంటాయి. దాని నిమిత్తం అందులో ఇక్కడ షాపులు కట్టేయడంతో కూడా ఈ సంఘటన జరిగింది. దీని మీద ఆల్రెడీ 3 టౌన్ వారు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పడవ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానీకం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రోజు రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న డ్రై డే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వైన్ షాపులన్నీ కూడా మూసేయటం, వీళ్ళ కూడా కొంచెం ఖాళీగా ఉండటం, అదే రోజు ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలనే ఒక ఆలోచనతో ఇటువైపు ఎక్కడ కూడా షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఎక్కడ కూడా లిక్కర్ దొరకడం లేదు. ఇక్కడ రాజమండ్రిలో చాలా నిషేధాజ్ఞలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదని ఈ లిక్కరు కొవ్వూరు నుంచో ఎక్కడి నుంచో తీసుకుని అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచి పడవ ద్వారా ప్రయాణం చేసి బ్రిడ్జి లంకకు వెళ్ళారు. ఆ బ్రిడ్జి లంక దగ్గర ఏదో ఒక సంఘటనలో అక్కడ కోడి పందాలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఆ కోడి పందాల దగ్గర కూడా వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి వచ్చి తిరుగుముఖంలో వీళ్ళు పడవ బ్యాలెన్స్ తప్పి పడిపోవటమో లేకపోతే దాంట్లోకి వాటర్ వెళ్ళి మునిగిపోవటమో జరిగింది. 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి ఆటలకి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయకండి. రాజమండ్రిలో ఆంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడన్నా కోడి పందాలు కానీ, విచ్చలవిడిగా లిక్కర్ కానీ, విచ్చలవిడిగా గంజాయి కానీ ఇలాంటివన్నీ కూడా ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడూ అరికట్టేశారు. దానికోసం ఇక్కడెక్కడ దొరకడం లేదని చెప్పేసి నాటు పడవ మీద వీరు అక్కడికి వెళ్ళటం చాలా తప్పుడు పని అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆలోచన చేసుకోండి, ఇక్కడ ఏపీ టూరిజం ఉంది, అక్కడ బ్రహ్మాండమైన బోటింగ్స్ అన్నీ పెట్టారు వాసు గారి ఆధ్వర్యంలో. అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. మీరు లైఫ్ జాకెట్లు వేసుకుని మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని మీరు ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం, మీరు మందు సేవించడం, అక్కడ అన్నీ చేయటం వల్ల మీ ఫ్యామిలీలన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు. దానికోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. అదేవిధంగా వాసు గారు అక్కడ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నా సరే మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో చూడండి, పోలీసు వారిని అడగండి, అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఇటువంటి మళ్ళీ మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి వాసు గారు కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేయడం. ఏమండి
బోట్లో 12 మంది బయలుదేరినట్టుగా తెలుస్తుందండి. 9 మంది బయటకు వచ్చేసారు. 2 చనిపోవడం జరిగిందని చెప్పారండి. ఒక ఆయనేమో సింహాచల్ నగర్ నుంచి, ఒక ఆయనేమో భవానీపురం. ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంతా ఒక 3 ఉన్నారంట. వాళ్ళ 3 కూడా మల్లాపేట వాస్తవ్యులంట. వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి. కేసులు కూడా కట్టారంట. ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఏదైతే నాటు పడవలో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు. మేము ఎంక్వైరీ చేసాం. రాత్రి కూడా అక్కడ మా కార్యకర్తలు కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్ అంటే పడవలో యాక్చువల్గా 20 మంది బయలుదేరదామని అనుకున్నారు, ఎక్కించుకున్నారట. తీరా చూసినాకుండా ఓవర్లోడ్ అవుతున్నారు. అందులో 8 మందిని దింపేయడం జరిగింది. ఆ 12 మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాందీ షాపులు సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం. ఒకటి ఈవేళ పడవ ఏంటన్నది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి. అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా, ఆ సారంగ్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా, ఎవరైతే పడవలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. లైసెన్స్ లేకుండా పడవ లైసెన్స్ ఉండాలి, అలాగే అది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ చూసుకుని అదే ఏపీ టూరిజం అయితే ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం ఏ పడవ పడితే ఆ పడవ తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఈ ప్రమాదాలు తెచ్చుకుంటే పరిస్థితి ఎలాగ ఉంటుంది. 2 చనిపోయారు. దీని మీద పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నపూర్ణమ్మపేటలో వైభవంగా నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణమ్మపేట నాయి బ్రాహ్మణ రామభవనంలో మంగళవారం ఉదయం రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్నికల అడహక్ కమిటీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చిట్టాభక్తుల నాగబాబు అధ్యక్షతన కార్యక్రమంలో కమిటీని పెద్దల సహకారంతో ఎన్నిక ఏకగ్రీవం చేయడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడు కందికొండ అనంతరావు, సెక్రటరీ రాజన్న సత్యరాజు, కోశాధికారి ముక్కాల సందీప్, వైస్ ప్రెసిడెంట్ కారాసు శ్రీనివాస్, చిట్టాభక్తుల వరబాబు, జాయింట్ సెక్రటరీ యానాపు మధులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు చిట్టాభక్తుల నాగబాబు వీరిని సభా వేదికపైకి ఆహ్వానించి వీరిని ప్రకటించడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాలి పైడ్రాసు, ముంగండి సూర్యనారాయణ, కొండెట్టి కనకలింగేశ్వరరావు, ముచ్చుపల్లి రాజేశ్వరరావు, ఉప్పాడ అప్పలరాజు, యానాపు యేసు, కందికొండ సూర్యనారాయణ, పట్నాల సత్యనారాయణ, పొలుకుర్తి చంద్రశేఖర్, చిట్టాభక్తుల మోహన్, ఇంజిరపు శ్రీను, సుందరపల్లి సత్యనారాయణ, బలగం కిరణ్, ఆసేపు సత్యనారాయణ, భర్లి రాము పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. నాగబాబు మాట్లాడుతూ, మన పూర్వీకులను సంఘ భాగోగులు చూసుకుంటూ ప్రతి సభ్యునికి ఏ ఆపద వచ్చినా వెళుతూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సంఘ అభివృద్ధికి తోడ్పడుతూ ఇప్పటి వరకు సంఘాన్ని నడుపుకుంటూ వచ్చాం. పేట సంఘాల పెద్దలు కమిటీ సహకారంతో ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి సుముఖత వ్యక్తం చేయడంతో సజావుగా సాగిందని, రాబోయే రోజుల్లో నూతన పాలక మండలి మరింత సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరావు మాట్లాడుతూ, నాకు ఈ పదవి అవకాశం 2వసారి నన్ను నా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా జాతి అభివృద్ధికి నా శక్తి మేరకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కొరకు కృషి చేస్తానని, నా జాతి ప్రయోజనాలను కాపాడుతానని, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. నూతన కమిటీ పలువురు ప్రముఖులు, పెద్దలు శాలువాలు, పూలమాలలు, కండువాలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందనాపల్లి సత్యనారాయణ, అలజంగి దేవుడు, పెండ్యాల నాగేశ్వరరావు, ముసిడిపల్లి రామ్మోహన్, రాజమండ్రిపేట సంఘం అధ్యక్షులు తాతపూడి నాని, పట్నాల అంజుబాబు, కందికొండ జగన్, పట్నాల సత్యనారాయణ, చిట్టభక్తులు పైడ్రాసు, కొరిపాటి సత్యనారాయణ, కెల్లా శ్రీను, పెండ్యాల నాగబాబు, కొరిపాటి సత్యనారాయణ, రాజమండ్రి సంఘం నాయకులు సుందరపల్లి సత్యనారాయణ, తాడివలస రవికుమార్, కాకినాడ జిల్లా నాయకులు అధ్యక్షులు కింతడ సత్యనారాయణ, తగరంపూడి వాసు, కోనసీమ జిల్లా నాయకులు బయలుపూడి రామకృష్ణ, పసుపులేటి శ్రీనివాసరావు, రామచంద్రాపురం పట్టణ అధ్యక్షులు ముచ్చిపల్లి దుర్గారావు, కాకినాడ కొవ్వాడ శ్రీనివాస్, వడ్డాది ధరణి, వెదురుపావుల నాని, సెగటాపుల రామారావు, రాజమండ్రి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి యువతకు ప్రార్థన నాయకులకు మరి నా తోటి ఈరోజు ప్రమాదంగా కమిటీ సభ్యులకు వాళ్ళందరి పట్ల కూడా నేను తెలుసొచ్చి సభావేదిక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు రెండోసారి అభినవంగా అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా బలపడి ఉంటాను. నా మీద అభిప్రాయాలు మరి అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి ఇంతటి అవకాశాన్ని రెండోసారి ఇచ్చినందుకు సంఘానికి ఎవరైనా కృషి చేసి సంఘాన్ని ఇంకా సంక్షేమంగా అభివృద్ధిగా తీసుకెళ్తానని గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన సంఘ సభ్యులందరికీ వచ్చినట్టు కృషి చేస్తానని చెప్పి ఈ సభా వేదిక జనం అందరి ముందు తెలియపరచుకుంటూ తూర్పుగోదావరి జిల్లా కానీ మన ఒక సంఘం కానీ మహిళ కానీ ఒక క్రమ పద్ధతిలో పాటించి అందరినీ కూడగట్టుకుంటే ఒక ఏకైక మహోన్నత నాయకుడు మరి ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క ఘనమైన వేదిక మీద వారిని ఘనంగా సత్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిర్మితమైన మా సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నా సంఘ సభ్యులు ఇచ్చిన సార్వభౌమ కాపాడుతానని జనరల్ బాడీ మహాసభ సందర్భంగా నేటి నుండి నా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నేటి నుండి నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సేవ అంకిత భావంతో నా జాతీయులు సంఘ సభ్యులు అందరం అభివృద్ధి కోసం కృషి చేస్తానని మన జాతి ప్రతిష్టను కాపాడుతానని సభాపూర్వకంగా దైవ సాక్షిగా చేస్తున్నాను. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పీఠం పేరా భక్తులదే. కనీసం ప్రభావం చూపని పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులు. 3వ స్థానంలో చెల్లని ఓట్లు. 4వ స్థానంలో నిలిచిన జీవి సుందర్. ప్రశాంతంగా ముగిసిన లెక్కింపు ప్రక్రియ. పుష్కరాల రేవు సమీపంలో నాటుపడవ బోల్తా పడి 2 మృతి. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం. గోదావరిలో రాకపోకలపై నియంత్రణ ఎక్కడా? బ్రిడ్జి లంకకు తరచూ పడవలపై ఎందుకు వెళ్తున్నారు? అసలు రాత్రివేళ బ్రిడ్జి లంకకు వెళ్లడంలో ఆంతర్యమేమిటి? అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారా? పడవ బోల్తా ఘటనలో 2 మృతి బాధాకరం. పుష్కర్ ఘాట్ పరిశీలించిన మాజీ ఎంపీ భరత్ రామ్ వ్యాఖ్యలు. జగన్ నీకు ప్రతిపక్ష హోదా అవసరమా? బీజేపీ సోము వీర్రాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.